రాజ్మా చలవలు నైట్ ఓవర్ నైట్ మనము నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇది బలంకి బలం బాగుంటుందండి తినడం వల్ల. వీక్లీ 2 times అయినా పిల్లలు చేసి పెట్టండి. వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనము సాల్ట్ వేయడం వల్ల అంటే మూత పెట్టి 2 విజిల్స్ వచ్చిన దాకా మనము సిటీ కొట్టుకోవాలండి. ఇది కొట్టుకున్న తర్వాత మనం అప్పుడు మసాలా, ఆలుగడ్డ అవన్నీ ప్రిపరేషన్ చూపిస్తాను. దాల్చిన చెక్క చిన్న పువ్వు లాంటిదండి, తెలియదు నాకు. ఇదేమో పువ్వు, మసాలా పువ్వు. ఇదే ఇంతే వేస్తున్నానండి మసాలా ఐటమ్స్ అంటే. ధనియాలు, జీలకర్ర, చిన్న ఉల్లిపాయలు, ఆనియన్స్ అనమాట. కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను, ఎందుకంటే మా ఇంట్లో మసాలా ఎక్కువ తింటారు కాబట్టి. యాక్చువల్ తినరు, ఎప్పుడెప్పుడో తింటారు కాబట్టి ఒక 3 ఆనియన్స్, పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను. పచ్చిమిరపకాయ, టమాటా ఇవంతా గ్రైండ్ చేసి మనమే మసాలా రెడీ చేసుకోవాలన్నమాట. చూసారండి మసాలా గ్రైండర్ అయిపోయింది. చూసారండి రాజ్మా అనమాట ఉడికిపోయాయి. ఇలా ఉడికిపోవాలన్నమాట. ఇవి కూడా డైరెక్ట్గా పిల్లలు స్నాక్స్ వల్ల పెట్టవచ్చండి. ఈవినింగ్ పూట ఉడకబెట్టుకొని, చాలా బలమైన వస్తువు కాబట్టి చాలా బాగుంటుందండి. చూసారండి దుంపలు కట్ చేసి ఈ రకంగా కట్ చేసి నేను ఇది ఫ్రై చేస్తానమాట. ముందు ఫ్రై చేసిన తర్వాత అప్పుడు మసాలా వేసేసి అది తీసి మసాలా వేయాలన్నమాట. చూపిస్తున్న ప్రాసెస్. ఆయిల్ వేడవుతుంది. ఆయిల్ వేడైన తర్వాత మనము అందులో చిక్కుడు పసుపు వేయాలి. పసుపు ఎందుకు వేయడం వల్ల అంటే కింద దుంప అనమాట కింద అంటుకోకుండా ఉంటుందండి, మాడిపోకుండా బేగా ఉంటాయి కాబట్టి ఆయిల్ అనమాట వేయాలి. రండి ఆయిల్ అంటే వేడైపోయింది. ఆలుగడ్డ మెల్లిగా చిన్నగా వేసుకోండి. ఆయిల్ మన పైన వెళ్తాయి. గ్యాస్ని హై ఫ్లేమ్ మీదే మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్ని. ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారా కదా కొంచెం కలర్ మారుతున్నాయి దుంపలు అనమాట. ఆల్రెడీ ఫ్రై అయిపోయిందండి. ఇది తీసి ప్లేట్లు తీసుకోవడమని. చూసారా కొంచెం ఉల్లిపాయలు అనమాట వేసుకోవాలి మనము. ఆ తర్వాత కొంచెం కరివేపాకు అండి, కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత మనం ఆనియన్స్ రెడ్ కలర్ మారిన తర్వాత మనం ఏంటంటే మసాలా అనేది వేసుకోవాలి. చూసారండి మసాలా వేసాను. మసాలా కొంచెం వేగిన తర్వాత మనం ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి ఉప్పు తక్కువ వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. కారం మీ ఇష్టం అండి, ఎంత కావాలని వేసుకోవచ్చు. ఆల్రెడీ ఇలా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిన తర్వాత మనమేమో ఆలుగడ్డ అనమాట, ఆలు దుంపలు అనమాట వేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవాలండి. చూసి వాటర్ అయిపోయింది. 1.5 గ్లాస్ వాటర్ వేసాను. కాబట్టి మనము రాజ్మా మొత్తం వేసుకోవాలి. రాజ్మా ఆలుగడ్డ కర్రీ రెడీ అండి. చూసారండి.